ఇప్పుడైతే మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె కొనసాగుతుంది. చూద్దాం రండి. సిఐటియు నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈరోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించి కలెక్టరేట్ రోడ్డును దిగ్బంధనం చేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులు గత 10 రోజుల నుంచి మండల స్థాయిలో సమ్మె చేస్తుంటే స్థానికంగా ఎంఈఓలు కానీ స్థానిక హెచ్ఎంలు కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు బెదిరింపులకు గురి చేసి వాళ్ళను భయబంధులకు పాల్పడే పరిస్థితి కింది స్థాయి అధికారులు ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత 7 నెలల నుండి పెండింగ్లో ఉన్న జీతాలు ఉన్నాయి. అదేవిధంగా 5 నెలల నుండి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఇవ్వమని అడిగితే ఇక ఇస్తాం అదిగా ఇస్తాం మేము ఆల్రెడీ ఇక్కడ వెళ్ళి ఆన్లైన్ చేసామని చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు కానీ జీతాలు కానీ ఇలా పడలేదు. పడకపోవడం వలన ఇలా కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోనే మధ్యాహ్న భోజన కార్మికులు నెలకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సర కాలం గడుస్తున్నా కానీ ఆ హామీకే కాగితాలకే పరిమితం అయింది తప్ప నోటికే పరిమితం అయింది తప్ప ఇప్పటిదాకా మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి జీవో కానీ ఎలాంటి గజెట్ కానీ ఇవ్వని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెలకు 10,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు యూనిఫామ్ కానీ ఈఎఫ్ పిఎస్ఐ సౌకర్యాన్ని ఇంకా కల్పించాలి. అదేవిధంగా కేరళ తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా 14 రకాల సరుకులు మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసి అక్కడ నెలకు 7,000 నుంచి 10,000 రూపాయల జీతం ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే జనవరి చివరి వారం నుంచి దీర్ఘకాలిక సమ్మెకి ఇంకా పోవడానికి ఇంకా వెనకాడడం అనేది ఈ ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ హెచ్చరిస్తున్నాం. బిల్లులు విడుదల చేసేంత వరకు బిల్లులు విడుదల చేసేంత వరకు 7 నెలల నుంచి పెండింగ్ జీతాలు విడుదల చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు యూనిఫామ్ వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు యూనిఫామ్ వెంటనే సమస్యలు పరిష్కరించేంత వరకు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల జీతం పెంచుతున్న హామీని వెంటనే ఎన్నికల్లో నెలకు 10,000 రూపాయల జీతం పెంచుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హామీని వెంటనే సమస్యలు పరిష్కరించేంత వరకు చెప్పాలి